నమస్తే అండి. నమస్తే. ఫిబ్రవరి 14 వస్తుంది. ఏంటి దాని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియనా, ఇన్నాళ్ళు అది వస్తే కొంతమంది అయినా కొద్దిగా బాగుపడేది, కొంతమంది చెడిపోయినా కొంతమంది బాగుపడేది, దాని మీద నిలువులతో ఉండేది. ఇప్పుడు అది వస్తుందంటే తల్లిదండ్రులు కొనుక్కు పుడుతుంది అనమాట. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎంత సర్వనాశనం చేసుకుంటారు. ఈ పేరు చెప్పి ఇది నిజమైన ప్రేమ అని, అది నిజమైన ప్రేమ కానే కాదు అసలు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం తప్పనిచ్చి ప్రేమ అనేది లేదు. తల్లిదండ్రులుగా నేను అనుభవంతో చెబుతున్నా, ఇప్పుడు అసలు ప్రేమ అనేది లేదు. అంత పోకర ప్రేమ, ఒకళ్ళ మీద ఒకరికి అవసరాలు తప్ప ప్రేమ అనేది లేదు ఇప్పుడు. దయచేసి నమ్మండి. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఎట్లాంటి అమ్మాయిల అమ్మడి తిరగొద్దు. మగపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా అబ్బాయిల అమ్మడి తిరగొద్దు. రేపటి రోజున మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. చేసుకున్న పిల్లగాడైన మిమ్మల్ని నమ్మడు, రేపటి రోజు మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి అని మిమ్మల్ని నమ్మదు. అందుకని ప్రేమ మొదలై ఇంటర్ లోనే ఇప్పుడు మ్యారేజ్ వరకు వెళ్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇంక ఇప్పుడు స్కూల్ డేస్ లోనే ప్రేమించిన వాళ్ళు ఇంకా జీవితాంతం ఉంటారని అసలు రూల్ ఎక్కడుంది? లేదు, ఇంకా లేదు. వాళ్ళు ఉండలేరు, చివరి దాకా వాళ్ళు ఉండలేదు. వాళ్ళ మధ్యలోనే పోతారు అనమాట. ఇట్టటి వాళ్ళు ఎక్కువ చచ్చిపోయేది ఇప్పుడు. ఇద్దరు పిల్లలు పుట్టినాకైనా ఏ రకంగా ఆత్మహత్య చేసుకోవటం, ఉరేసుకొని సావటం, ఒకళ్ళ మీద ఒకరికి అవగాహన లేకపోవటం, గొడవలు జరగటం, ఇట్లాంటివి చాలా నడుతున్నాయి. దయచేసి ఇప్పుడు ప్రేమలు అసలు నమ్మొద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఫిబ్రవరి 14 కి 75% వరకు కూడా ఇప్పుడు హోటల్స్ గట్టిగానే బుక్ అయినాయి. ఏం చెప్తారు? ఎందుకు బుక్ అయినాయి అంటే ఒకళ్ళ మీద ఒకరికి అవసరంతో, ఒకళ్ళ మీద ఒకరికి వ్యామోహంతో బుక్ అయినాయి, అంతే. ఏం లేదు. అది ప్రేమతో కాదు, బంధం మీద నిలువుతో కాదు బుక్ అయింది. వాళ్ళకి ప్రేమికుల రోజు అని ఒక రోజు ఇలా పెట్టడం కరెక్టే అంటారు? ప్రేమికుల రోజు అని ఇప్పటి నుంచే అది పెట్టకూడదు. ఎందుకంటే ఇలా దినం రోజు అని పెట్టడం కరెక్ట్ ఇప్పటి నుంచి. ఇదే నిజం, వాస్తవం. ఇప్పటి నుంచి లేదు ప్రేమ. ప్రేమ పెళ్లికి విలువిస్తారా, తల్లిదండ్రులు చేసినటువంటి పెద్దల పెళ్లికి? ఎవరు అప్పుడు ఆ రోజుల్లో ప్రేమ పెళ్లికైనా తల్లిదండ్రులు చేసిన పెళ్లిళ్ళకైనా అప్పుడు విలువ ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి భవిష్యత్తు మీద అవగాహన పెంచుకోండి. ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం నేర్చుకోండి, బతకటం నేర్చుకోండి అని చెప్పినాం కానీ చెడిపోమని నేర్చుకోమని చెప్పలే. పెళ్లిళ్ళ వరకు వెళ్తాయి అంటారమ్మా. పెళ్లి వరకు వెళ్ళినా కూడా చివరి దాకా ఉండరు. 10 ఏళ్ళు పెళ్లి కాకముందే 10 ఏళ్ళు ప్రేమించుకుంటున్నాం, మాది ఖచ్చితమైన లవ్ అని చెప్పి కొట్లాడి పెళ్లి చేసుకుంటారు. చేసుకొని ఎంతమంది కలిసి ఉన్నారు ఇప్పుడు? మరి ఎందుకు వస్తాయి ఇన్ని సావులు? ఒకళ్ళని వదిలిపెట్టి ఎందుకు పోతారు? మళ్ళీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నాలి, మళ్ళీ చెరొకళ్ళు ఎందుకు ప్రేమించుకుంటారు? చెరొకళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? మరి ప్రేమ నిజమైతే మరి చెరొకళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? మళ్ళా ఉంచుకొని ఆ సావులేగా ఎక్కువ నడిచేది ఇప్పుడు. ఏమంటారమ్మా ఇప్పుడు? అది ప్రేమ లేకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు? ఇప్పుడు రెండిట్లో మోసం నడుస్తుంది. మరి అరేంజ్ మ్యారేజ్ లో కూడా గొడవలు అయితేనే దాంట్లో కూడా అయితేనే కానీ కొద్దిగా 1% లైన్ జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించిన పెళ్లి కాబట్టి నలుగురు అటుపక్క నలుగురు ఇటుపక్క నలుగురు నిలబడి సరి చేసే అవకాశం ఉంటది. ప్రేమించిన దానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఎవరు రారు, ఇటు తల్లిదండ్రులు రారు, అటు తల్లిదండ్రులు రారు. కష్టపడి బతకాల, వీళ్ళ ఆస్తి తీరు వాళ్ళ ఆస్తి తీరు. ఇప్పుడు బ్రతికే పరిస్థితి లేదు. ఇప్పుడు బతికే పరిస్థితి ఎందుకు లేదంటే రెంట్లు పెరిగినాయి, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఏనా కష్టానికి అలవాటు లేదు. ఇప్పుడు అంతా బర్తెగించి చాట్లు సుఖానికి ఎక్కువ అలవాటు పడరు. ఒకళ్ళకి పోషించుకోవాలని అంటే మరి ఉన్నదాంతో సరిదిద్దుకునే రోజులు కావి. ఎక్కువ హెచ్చులు ఎక్కువ. ఇప్పుడు తొడగోసుకుంటుందంటే నేను మెడగోసుకోవాల్సిందే అని అంటారు. ఇప్పుడు పక్కింటోడు పిల్లలకి ఏదన్నా నాగుమంటే నాకు కూడా కొనకరారని చుట్టుపట్టి ఊపుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఎందుకనే సంవత్సరాలు సగం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఎందుకుందంటే ఎందుకే. ఇప్పుడు ప్రతి ఒక్కటి పండుగ చేసుకుంటారు, పుట్టినరోజు అని అదని ఇదని నాకు చెప్పరాట్లేదు కానీ ప్రతి ఒక్కటి ఫంక్షన్ హాల్ చేసి డబ్బులు ఎగసలుకుంటారు. అప్పుడు ఆ రోజులు ఏడుండే. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ ఎయిడ్స్ వ్యాధి వస్తున్నది అనేసి మనకు రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించి మీరేం? సాఫ్ట్వేర్ జాబుల్లోనే ఉందిగా ఉండాలి కూడా వస్తున్నాయి ఎయిడ్స్ వ్యాధులు. అందరికి వస్తున్నాయి. ఎందుకంటే తిరగమరిగి ఇంట్లో తక్కువ, ఈదులో తిరగమరుగుతారు. దీనికి ఏం పేరు పెట్టాలంటే ఇంట్లో ఎక్కడ కొట్టిన లేనోడు బయట పోయి ఇనుము కొడతాడు ఒక్కొక్కడు. ఓకే, అయితే ఇప్పుడు లవర్స్ డేకి ఇప్పుడు లవర్స్ ఇలా బయట విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటారు కదా, దీనికి ప్రధాన కారణం ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే పేరెంటింగ్ లోనా లేకపోతే మొబైల్ ఫోన్స్ కావచ్చు? సో ఎక్కడ తప్పు జరుగుతుంది? మూడు పక్కల తప్పు జరుగుతుంది. పేరెంట్స్ నమ్మటం వల్ల కొంత తప్పు జరుగుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం యూత్ తప్పు. ఇంకోటి 3వ పాయింట్ కష్టం చేయకపోవటం. 3వ పాయింట్ కష్టం తక్కువ చేస్తాను, శ్రమ తగ్గిస్తాను. శ్రమ తగ్గి తిరగమరుతుంది. ఇప్పుడు అమ్మాయిలు వేసుకొని తిరిగినాక కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? సగం టైం అటే పోతుంది కదయ్యా. ఇప్పుడు అమ్మాయి పెట్టాలన్నా, ఇంటికి పంపించాలా, వాడిని చూసుకోవాలన్నా, ఇన్నిటి చంపేయాలంటే మౌతులు గడ వల్ల అయిద్దా? ఇప్పుడు లేదు ఆ
పరిస్థితి లేదు కాబట్టి జీవితం సర్వనాశనం అయిపోతుంది. సరే మొత్తానికి ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? మీరు ఈ రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారు? నేనా దయచేసి నేను చెబుతున్నా, ఏ మ్యారేజ్ అయినా సరే మీ భవిష్యత్తు మీద మీకు అవగాహన ఉండాలా. మీరు ఫస్ట్ మీ బుద్ధి సరిగా ఉండాలా. మీరు సరైన చదువులు చదువుకొని సరైన మీ కాళ్ళ మీద మీరు నిలబడుతుంటే మీరు కష్టపడి నిలబడి మీకు జీవితాంతం ఉండే మీ భాగస్వామి మీతో ఉంటుందా ఉండదా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం అయినా సరే, మీరు ప్రేమించిన అమ్మాయి అయినా సరే, మీరు ఒక్కసారి మీ జీవితం గురించి మీరు 1-10 సార్లు నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే నిండా 100 ఏళ్ళు ఉండే జీవితం కాబట్టి చేసుకొని మధ్యలోనే వదిలేసే జీవితాలకైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. నిండా 100 ఏళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు అయితే 1-10 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. మీ జీవితాలు రిలేషన్షిప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైవర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా, సో వాటి గురించి వినాశకాలానికి ఎప్పటిపుత్తులు. అందుకే మరి ఈ రాబట్టి ముందే ఉంచుకొని తగులుకొని ఉండటం, దీనికి ఏదో లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టడం, దీనికి మా పైనుంచి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్పడం, ఇదంతా రాబట్టే వినాశకాలానికి ఎప్పటిపుత్తులు పుట్టే నాశనం అయిపోతాం. అందుకని దయచేసి అని నమ్మొద్దు. పూర్వం రోజులు తిరిగి రావాలా, మీ జీవితాలు మీకు బాగుండాలా, రేపు మీ పిల్లలకు మీరు నేర్పియాలంటే ఇవన్నీ నమ్మొద్దు దయచేసి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫస్ట్ మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి, తర్వాత మీకు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? దారుణంగా ఉంటే నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకా దారుణంగా ఉంటాను. పిల్లలు ఎడగంటాను ఏది 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిందా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా పిల్లలు ఏడి చూస్తాను, వాళ్ళకి జనరేషన్ ఏది చెప్పు? 10% వచ్చేది.